ఏం చేస్తున్నారు? ఏబిసిడి రాసుకుంటున్నావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. మార్నింగ్ వ్లాగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. మార్నింగ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఉదయాన్నే లేస్తారు. నేను లేచినప్పుడే 6 o'clock అలా లేస్తారు. వాళ్ళైతే చక్కగా ఆడుకుంటున్నారు. ఆ లోపు అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి అయితే చేస్తూ ఉన్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పల్లీలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 1.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం మెత్తగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా అని చెప్పి వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలకు నాకు అనేసి చేశాను, కొద్దిగానే ప్రిపేర్ చేశాను, ఎక్కువగా ప్రిపేర్ చేయలేదు. మా ముగ్గురికి అనేసి చెప్పి ఉప్మా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తూ ఉన్నాను. చక్కగా ఉడికింది ఉప్మా. మా పిల్లలకైతే వీక్ టైమ్స్ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తాను, చాలా ఇష్టంగా తింటారు. పసుపు వేస్తే మంచిగా కలర్ వస్తుంది కదా, అలా పసుపు వేస్తేనైతే తింటారు. అందుకనేసి పసుపు అయితే యాడ్ చేస్తాను ఎప్పుడైనా. వేసి మా పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాను. మా చిన్న చిట్టి పాప అయితే ఉప్మా ఇష్టంగా తింటుంది. తన కోసం అయితే ప్రిపేర్ చేస్తాను. పెద్ద పాప కూడా తింటుంది, ఎందుకంటే చిన్న పాపకి ఇంకా పళ్ళు మొత్తం రాలేదు. పైన 2 కింద 2 ఉన్నాయి. ఉప్మా అయితే మెత్తగా ఉంటుంది కదా, అందుకనేసి చెప్పి అయితే ఉప్మా ఇష్టంగా తింటుంది. మా పెద్ద పాప ఉప్మా కొద్దిగానే తిన్నది. ఆఫ్టర్నూన్ 12 o'clockకి మా పాపకి అటుకులు వేసి పాలల్లో అటుకులు అయితే వేసిస్తున్నాను. పాలల్లో అటుకులు వేస్తే మా పెద్ద పాప ఇష్టంగా తింటుంది. ఒకరు తింటారు, ఒకరు తినరు. అటుకులు వేస్తేనేమో మా చిన్న పాప తినది. చిన్న పాపకి ఉప్మా అంటే ఇష్టం, ఉప్మా తిన్నది. పెద్ద పాపకైతే వేసిస్తూ ఉన్నాను. అటుకులు కానీ లేదంటే టోసులు కానీ వేసిస్తూ ఉంటాను పిల్లలకి. వేసి అయితే ఇచ్చాను. ఆఫ్టర్నూన్ అయితే వంట ఏమీ చేయలేదు, ఉప్మానే ఉండే. మా వారైతే రాలేదు ఆఫ్టర్నూను. మా ముగ్గురికే అని చెప్పేసి అయితే ఉప్మానే తినేసాము ముగ్గురము. మా పాపకైతే ఇస్తూ ఉన్నాను. వేడిగా ఉందని చెప్పి స్టూల్ పైన అయితే పెట్టాను. మా చిన్న పాప తాగుతూ ఉంటుంది కానీ తాగదు. నేను తాగిపిస్తలేనని చెప్పేసి తనైతే బెడ్ మీద పడుకుంది. చూడండి, వేడిగా ఉండే, అందుకనేసి అయితే కలుపుతూ ఉన్నాను ఫ్యాన్ గాలికి పెట్టి. కాకపోతే తాగదు. ఒక స్పూన్ తాగుతుంది, నాకు వద్దంటుంది అంతే. పెద్ద పాప అయితే తాగుతుంది. పెద్ద పాప క్యాప్ని చూడండి ఎలా వేసుకుందో, బ్యాగ్ లాగా. క్యాప్లోనైతే తను అన్నీ వేసుకుంది. ఆడుకునే టాయ్స్ అన్నీ కూడా క్యాప్లో వేసుకొని ఇలా బ్యాగ్ లాగా తగిలించుకుంది హ్యాండ్కి. నాకైతే చాలా నవ్వు వచ్చేసింది అలా తగిలించుకుంటే. తర్వాత మా చిన్న పాప అయితే ఇలా పాపడాలు అయితే వేయించిస్తే చిప్స్ చక్కగా తింటుంది. అందుకనేసి అయితే వేయిస్తున్నాను. ఒకరికి ఒకటి ఇష్టము, ఇంకొకరికి అయితే ఇంకొకటి ఇష్టం అండి. ఇద్దరు ఒకేలాగా ఎక్కువగా ఏమీ తినరు. ఒకరు తింటే ఒకరు తినరు. అందుకనేసి ఒక్కొక్కరికైతే ఇలా చేసి అయితే ఇవ్వాలి కదా. చిప్స్ అయితే వేయించుతున్నాను పాప కోసమని. ఇవైతే చిప్స్ సిమ్ములో పెట్టి వేయించుకోవాలి. మంటను సిమ్ములో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టామనుకోండి అవైతే మాడిపోతూ ఉన్నాయి.
సిమ్లోనైతే పెట్టి వేయించుకోవాలి. అప్పుడే మనకు అవి మంచిగా పెద్దగా అవుతున్నాయి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే చిన్నగా అసలు మాడిపోతున్నాయి వట్టిగానే. పిల్లలకైతే వేయించి ఇచ్చాను. అలాగే నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి తిన్నాను. నాన్న తీసుకొచ్చిండా నీకా? తీసియాలా? తీసిస్తాను. ఈవినింగ్ డిన్నర్లోకి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. పప్పులేమి యాడ్ చేయలేదు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని దాంట్లోకి టమాటాలు, కారం, సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేను, ఎందుకంటే బీరకాయల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. 10 నిమిషాల తర్వాత మూత తీసి చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయింది. చాలా బాగుంది. సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేనైతే వేసి మా వారికి అలాగే పిల్లలకు వేసి ఇచ్చాను. పెసరపప్పు కానీ వేస్తే బాగుంటుంది కానీ అవేమి వేయలేదు నేనైతే. ఈవినింగ్ ఒకటే పూట తింటాము కదా అన్నము, అందుకని చెప్పేసి అయితే ఈవినింగ్ అనేసి చెప్పి ప్రిపేర్ చేశాను. వేసుకొని అయితే తింటూ ఉన్నాము. నేనైతే మా చిన్న పాపకు తినిపిస్తూ ఉన్నాను. మా వారు మా పెద్ద పాపకు తినిపిస్తూ ఉన్నారు. చూడండి, మా చిన్న పాప అయితే నా ఒళ్ళో కూర్చొని తింటూ ఉంది చక్కగా. అంతేనండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్ నచ్చితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. బాయ్.